Good morning all of you. Welcome to S&S online classes and YouTube channel. నేను మీ సాయి కుమార్ తెలుగు రాష్ట్రాల్లో ఎకానమీ ఫ్యాకల్టీ. మనకి అందరికీ తెలుసు హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చి ఉన్నాడు. కాబట్టిగా దానికి తగ్గట్టుగా మనం ఏ కాంపిటేటివ్ పోటీ పరీక్ష అంటే ఏ పోటీ పరీక్ష రాసినా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది సిలబస్ అంటే ఉదాహరణకి హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో ఫస్ట్ మనం అందులో ఉన్న సిలబస్ ఏంటి అనేది మనకు అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క జాబ్ నోటిఫికేషన్లో ఒక్కొక్క సిలబస్ వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకి డిఎస్ఏ ప్యాటర్న్ వేరు, సో గ్రూప్ 2 ప్యాటర్న్ వేరు, ఏంటి ఎస్ఐపిసి ఆ ప్యాటర్న్ వేరు. అలాగే హైకోర్టుకి సంబంధించి కూడా సిలబస్ అనేది వేరుగా ఉంటుంది. ఆల్రెడీ మనం సిలబస్ పై కూడా సో మన S&S ఆన్లైన్ క్లాసెస్లో సో యూట్యూబ్లో కూడా చాలా క్లాసెస్లో మనం చెప్పి ఉన్నాం. కాబట్టి సో ఇందులో మన ప్రతి పేపర్లో కూడా అంటే ప్రతి కాంపిటేటివ్లో కూడా జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉన్నటువంటి సో మనం ఒక రకమైనటువంటి పేపర్. అందులో ఎకానమీ కూడా ఇంపార్టెంటే. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. అందులో సో వన్ ఆఫ్ ద సబ్జెక్టు మన ఎకానమిక్స్ లేదా ఎకానమీ. కాబట్టి దానిపై మనకి అవగాహన ఉండాలి. ముఖ్యంగా సిలబస్లో సో ఎకానమీపై ఎటువంటి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. సో గత నోటిఫికేషన్లో లేదా సో లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో సో ఎకానమీ నుంచి ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి అడిగి ఉన్నాడు అనే దానిపై మనకు అవగాహన ఉండాలండి. అయితే మనకి మన S&S ఆన్లైన్ క్లాసెస్లో సో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ కోర్స్ కూడా సో మన యాప్లో లభిస్తుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ S&S ఆన్లైన్ క్లాసెస్ అని మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సో మంచిగా అద్భుతంగా లేటెస్ట్ అప్డేట్స్తో కూడుకున్నటువంటి 2 రాష్ట్రాల్లో సో అత్యున్నత బోధనా సిబ్బందితో చేత రికార్డెడ్ క్లాసెస్ నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ మన S&S ఆన్లైన్ క్లాసెస్. కేవలం 999 రూపీస్కి మాత్రమే సో ఆన్లైన్ కోర్సెస్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో దాన్ని మీరు వింటే చాలా అద్భుతంగా మీరు రాయొచ్చు. ఓకేనా? సో దాంతోపాటుగా 6 months వ్యాలిడిటీనండి. సో దాంతోపాటుగా మనకి సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఈ హైకోర్టుకి సంబంధించినటువంటి సో 40 days ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మనం నిర్వహించబోతూ ఉన్నాం. సో అది June 25th నుంచి మనకి ప్రారంభమవుతుంది. సో అది ఆ వివరాలన్నీ కూడా కావాలంటే కేవలం 499కి మాత్రమే. సో ఇది కూడా 6 months వ్యాలిడిటీతో 499 రూపాయలకి మాత్రమే లభిస్తుంది. సో మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే మా నెంబర్లు కూడా ఉంటాయి, అక్కడ మీరు కాంటాక్ట్ అయ్యి సో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. హైకోర్టుకు సంబంధించినటువంటి బుక్స్ కూడా సో మనం సిలబస్కు అనుగుణంగా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ బుక్స్ ప్రముఖ బుక్ షాపులతో పాటుగా సో మన వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. సో కంప్లీట్గా సిలబస్ సో ప్రకారం మనం సో అప్డేట్తో కూడుకున్నటువంటి బుక్స్ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా పర్చేజ్ చేసుకుంటే సో ఎక్కడ ఏ ఫ్యాకల్టీ అయితే చెప్తా ఉన్నారో ఆ క్లాసెస్తో పాటుగా ఆ బుక్స్ను కూడా మీరు చదువుకుంటే సో మనం 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎకానమీపై సో మనం ఉన్న సిలబస్ ఏంటో అనేది చూడాలి హైకోర్టు విషయంలో. సో మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎకానమీ కామనే. బట్ ఇక్కడ స్కోపు ఎంతవరకు మనం ఏం చదవాలో అది చదువుకుంటే సరిపోతుంది అనమాట. కంప్లీట్గా డెప్త్గా ఇక్కడ ఎకానమీ నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో హైకోర్టు పరిధి వరకు కూడా మన సబ్జెక్ట్లో గతంలో ఏ ప్రశ్నలు అడిగాడు, సో ఇప్పుడు ఏవి అడగడానికి ఛాన్స్ ఉందనే కోణంలో చదువుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ అర్థశాస్త్ర పరిచయం గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ పేపర్స్లో కూడా సో మైక్రో ఎకనామిక్స్ గురించి కానీ మ్యాక్రో ఎకనామిక్స్ గురించి కానీ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇందులో ఈ అర్థశాస్త్ర పరిచయంలో ప్రథమంగా మనం నేర్చుకోవాల్సింది అర్థశాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రం అనే పదం ఏ భాషా పదాల నుంచి వచ్చింది, అర్థశాస్త్రంలో ఎప్పటి నుంచి నోబెల్ బహుమతి ఇస్తూ ఉన్నారు. సో లేటెస్ట్గా సో మొన్న ఎవరికి నోబెల్ బహుమతి వచ్చింది, 2024లో ఎవరికి వచ్చింది మీకు తెలుసు. సో 2025లో ఇంకా ప్రకటించరు, ఇంకా టైం ఉంది. కాబట్టి ఎవరికి లేటెస్ట్గా నోబెల్ బహుమతి వచ్చింది. అదేవిధంగా అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా వర్గీకరించినటువంటి ఆర్థికవేత్త ఎవరు అనే కోణంలో మనం ఇందులో డిస్కస్ చేయాలండి. సో లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అయితే అక్కడ మనకి సో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి సో తొలి భారతీయుడు ఎవరు అని అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అమర్త్య సేన్ మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ అర్థశాస్త్ర పరిచయంలో మనం ఇప్పుడు చెప్పినటువంటి అంశాలని మనం డిస్కస్ చేయాలి. అలాగే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ అండి. ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ యాక్చువల్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ప్రణాళికల గురించి ఈ మధ్యకాలంలో అయితే నీతి ఆయోగ్ గురించి సో ప్రశ్న లేకుండా ఉండదు జనరల్ స్టడీస్లో, ప్రథమంగా ఎకానమీలో.
ఇక్కడ ప్రణాళికలు చదివేటప్పుడు మనం ఓవరాల్గా కంప్లీట్గా సో మనం గ్రూప్స్ లెవెల్లో చదవకుండా మనకి ముందుగా ప్రణాళిక అంటే ఏంటి, సో భారతదేశ ప్రణాళిక రూపశిల్పులు ఎవరు, అలాగే భారతదేశ ప్రణాళిక ఆ పితామహులు ఎవరు, అలాగే ప్రణాళిక యొక్క ఎవల్యూషన్ ఉంటుంది. సో ప్రణాళిక ఎవల్యూషన్ ఏదైతే ఉంటుందో క్రమ పరిణామం, ఉదాహరణకి 1934లో సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ది ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథం రాయడం, తర్వాత 1938లో సుభాష్ చంద్రబోస్ నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ నేషనల్ ప్లానింగ్ కమిటీకి సో తొలి చైర్మన్గా అధ్యక్షులుగా మనకి నెహ్రూ పనిచేయడం, తర్వాత 1943లో బాంబే ప్లాన్ ఏర్పాటు చేయడం, 1944లో సో మన గాంధీయన్ ప్లాన్ ఏర్పాటు చేయడం, 1945లో ప్రజా ప్రణాళికను ఏర్పాటు చేయడం, 1950లో సర్వోదయ ప్లాన్ని రూపొందించడం, తర్వాత 1950 మార్చి 15న ప్రణాళిక సంఘం రావడం, ఆ ప్రణాళిక సంఘం తర్వాత రద్దు అవ్వడం, 2015 జనవరి 1వ తారీఖున దాని ప్లేస్లో నీతి ఆయోగ్ రావడం. ఇలా సో ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి. ఇందులో ప్రథమంగా మనం తెలుసుకోవాల్సింది నీతి ఆయోగ్ గురించి ఖచ్చితంగా అప్డేట్స్తో సో ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. సో నీతి ఆయోగ్ అంటే ఏంటి, సో నీతి ఆయోగ్ ఎందుకు వచ్చింది ప్రణాళిక సంఘం స్థానంలో? మనందరికీ తెలుసు ప్రణాళిక సంఘం అనేది ఓవరాల్గా దేశంలో ప్రణాళికలు రూపొందించేసింది. అంటే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాల, అందుకే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ నీతి ఆయోగ్ని తీసుకొచ్చామన్నమాట. అందుకే నీతి ఆయోగ్ స్లోగన్ కూడా మీరు వినే ఉంటారు, స్ట్రాంగ్ నేషన్ విత్ స్ట్రాంగ్ స్టేట్స్, అంటే బలమైన రాష్ట్రాలతో బలమైన కేంద్రం అనే ఒక స్లోగన్ కూడా ఉంటుంది. అంటే రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది, కాబట్టి రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది. అలాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది కూడా దాని యొక్క మరొక స్లోగన్ అనమాట. అందుకే ప్రణాళిక సంఘం అనేది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి దాన్ని డిజాల్వ్ చేసి దాని స్థానంలో 2015 జనవరి 1వ తారీఖున సో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేండి. సో నీతి ఆయోగ్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో నీతి ఆయోగ్కి ఎవరు చైర్మన్ ఉంటారు, సో ఎవరు వైస్ చైర్మన్ ఉంటారు, సో మొట్టమొదటి చైర్మన్ ఎవరు, ప్రెజెంట్ చైర్మన్ ఎవరు, మొట్టమొదటి వైస్ చైర్మన్ ఎవరు, సో ప్రెజెంట్ వైస్ చైర్మన్ ఎవరు, సో దీనికి సీఈఓ ఉండాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలా, మొట్టమొదటి సీఈఓ ఎవరు, ప్రెజెంట్ సీఈఓ ఎవరు, దీనికి ఫుల్ టైం మెంబర్స్ ఇందులో ఎంతమంది ఉంటారు, ప్రజెంట్ ఎవరెవరు ఫుల్ టైం మెంబర్స్గా ఉన్నారు, అలాగే ఇందులో ఎక్స్ ఎపిసో మెంబర్స్గా ఎవరెవరు ఉంటారు. ఓకేనా. సో అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క టీం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నిటితో కలిపి మనం టీం అంటాం, అందులో ముఖ్యమైనటువంటి విభాగం ఏది. సో ఆ కోణంలో మనకి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మనందరికీ తెలుసు నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1వ తారీఖున ఏర్పాటు చేశారు. సో దానికి అధ్యక్షులు ఎవరైతే దేశ ప్రధాని అయి ఉంటారో వారే దానికి అధ్యక్షులుగా ఉంటారు, చైర్మన్గా ఉంటారు. కాబట్టి 2015 జనవరి 1 అంటే అప్పుడు మన ప్రధానమంత్రి మోడీ, కాబట్టి సో నీతి ఆయోగ్ యొక్క తొలి చైర్మన్ మోడీనే, ప్రెజెంట్ కూడా మోడీనే. అలాగే నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి వైస్ చైర్మన్, ఇక్కడ వైస్ చైర్మనే క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటాడు. సో ఈ వైస్ చైర్మన్ నియమిస్తారు. సో వైస్ చైర్మన్ మొట్టమొదటి వైస్ చైర్మన్ మీ అందరికీ తెలుసు అరవింద్ పనగారియా. సో ప్రెజెంట్ వైస్ చైర్మన్ సుమన్ కే బేరి. అలాగే నీతి ఆయోగ్కి ఒక సీఈఓ కూడా ఉంటారండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి. సో భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా గల వ్యక్తిని ఇక్కడ సీఈఓగా ఒక నిర్దిష్ట కాలానికి నియమిస్తారు. సో మొట్టమొదటి సీఈఓ సింధు శ్రీ కుల్లర్. సో ప్రెజెంట్ సీఈఓ మనందరికీ తెలుసు బీవీఆర్ సుబ్రహ్మణ్యం. అలాగే ఇందులో మనకి ఎక్స్ ఎపిసిఓ మెంబర్స్ కూడా ఉంటారు, అంటే పదవరీత్యా సభ్యులు ఉంటారు లేదా హోదారీత్యా సభ్యులు ఉంటారు. ఎవరు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి, అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి, అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా హోంమంత్రి. సో వీళ్ళు ప్రజెంటు సో ఎక్స్ ఎపిసిఓ మెంబర్స్గా ఉన్నారు. అలాగే ఫుల్ టైం మెంబర్స్ 5 వరకు ఉండొచ్చు, ప్రజెంట్ అయితే 5 ఉన్నారు. ఎవరు? రమేష్ చంద్, అగ్రికల్చర్ ప్రొఫెసర్ రమేష్ చంద్ ఉన్నారు. అలాగే వికే సారస్వత్, సో వికే సారస్వత్ ఎక్స్ సో డిఆర్డిఓ చైర్మన్ అని ఆయన కూడా ఉన్నాడు. అలాగే వినోద్ కే పాల్, వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వన్ ఆఫ్ ద మెంబరు వికే పాల్, వినోద్ కే పాల్ ఆయన కూడా ఉన్నాడు. అలాగే ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ విర్మాని కూడా ఇందులో ఫుల్ టైం మెంబర్స్గా ఉన్నాడు. అలాగే ఈ మధ్యకాలంలో మాజీ భారత క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కూడా సో ఈ మధ్యకాలంలో ఇందులో ఎంటర్ అయ్యాడు. కంప్లీట్గా 5 వరకు ఫుల్ టైం మెంబర్స్ ఉండొచ్చు, ప్రజెంట్ 5 ఉన్నారు. ఇలా లేటెస్ట్గా సో అప్డేట్తో కూడుకున్నటువంటి అంశాలన్నీ కూడా మనం లింక్ చేసుకుంటూ చదవాలి. ఓకేనా. అలాగే పేదరికం. సో పేదరికం, భారతదేశంలో పేదరికం అంటే ఏంటి, నిరపేక్ష పేదరికం అంటే ఏంటి, సాపేక్ష పేదరికం అంటే ఏంటి. సో ప్రజెంట్ భారతదేశంలో పేదరికం ఎంత ఉంది, ఎన్ఎస్ఎస్ఓఆర్ గణాంకాల ప్రకారం ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే నిరుద్యోగం. ఈ మధ్యకాలంలో పిఎల్ఎఫ్ఎస్ సర్వే వచ్చింది. సో పీరియోడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అంటే 2017 నుంచి ఇది మొదలైంది. సో 2017-18లో ఎంత శాతం నిరుద్యోగత ఉంది, ప్రజెంట్ లేటెస్ట్ సర్వే ప్రకారం సో ఎంత శాతం నిరుద్యోగత ఉందనే విషయాన్ని కూడా మనం గమనించాలి.
అలాగే ఎన్నో సందర్భాల్లో ఈ నిరుద్యోగిత రకాల్లో ముఖ్యంగా ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏదైతే ఉందో డిస్గ్వైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఆ డిస్గ్వైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ పైన చాలా సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతూ వస్తున్నాడు అనమాట. ఓకేనా. సో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అవసరమైన శ్రామికుల కంటే అదనంగా మనం ఎక్కువ మంది శ్రామికులు నియమించుకోవడం వల్ల ఏర్పడేది సో మన డిస్గ్వైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా. సో దాని గురించి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే వ్యవసాయ రంగం అగ్రికల్చర్ సెక్టార్లో సో మనం సో ప్రధానంగా సో ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వివిధ రకాల పథకాల గురించి కానీ, అలాగే వ్యవసాయ రంగంలో ప్రథమంగా మనం వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ఏదైతే ఉందో గ్రీన్ రెవల్యూషన్ గురించి తెలుసుకోవాలి. అలాగే వివిధ రకాల రెవల్యూషన్స్ ఉంటాయి. గ్రీన్ రెవల్యూషన్తో పాటుగా సో మనకి రెడ్ రెవల్యూషన్ అని, సిల్వర్ రెవల్యూషన్ అని, పింక్ రెవల్యూషన్ అని, బ్లూ రెవల్యూషన్ అని, వైట్ రెవల్యూషన్ అని. అంటే వైట్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది, సో రెడ్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది, ఓకేనండి. అలాగే గ్రే రెవల్యూషన్ దేనికి సంబంధించింది, ఇలా అది జనరల్గా మనం తెలుసుకోవాలి. అలాగే సో ముఖ్యంగా మనకు హరిత విప్లవం తెలుసుకోవాలి. హరిత విప్లవం పితామహుడు ఎవరు, హరిత విప్లవం ప్రపంచంలో తొలిసారిగా ఎక్కడ పరిశోధన చేశారు, ఏ పంటపై పరిశోధన చేశారు, ఎవరు పరిశోధన చేశారు, ప్రపంచ హరిత విప్లవ పితామహులు ఎవరు, భారతదేశ హరిత విప్లవ పితామహులు ఎవరు, హరిత విప్లవం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎవరు, హరిత విప్లవం వల్ల బాగా సక్సెస్ అయినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఫుడ్ గ్రెయిన్స్లో ఆహార పంటలు ఏంటి, హరిత విప్లవం వల్ల బాగా సక్సెస్ అయినటువంటి ఆహార పంటలు ఏంటి, హరిత విప్లవం వల్ల బాగా సక్సెస్ అయినటువంటి వాణిజ్య పంటలు ఏంటి, హరిత విప్లవం వల్ల బాగా సక్సెస్ అయినటువంటి కూరగాయలు ఏంటి, హరిత విప్లవం వల్ల బాగా సక్సెస్ అయినటువంటి రాష్ట్రాలు ఏంటి, హరిత విప్లవం వల్ల దుష్ప్రభావం పడినటువంటి పంట ఏది, ఈ కోణంలో మనం తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. అంతకుమించి అవసరం లేదు. అలాగే పారిశ్రామిక రంగం. సో పారిశ్రామిక రంగంలో ప్రధానంగా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు, మేక్ ఇన్ ఇండియా పథకానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఎంఎస్ఎంఈ రంగం ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్ పారిశ్రామిక రంగంలో, సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి. అదేవిధంగా ఈ పారిశ్రామిక రంగంలోనే సో ఎంఎస్ఎంఈతో పాటుగా మనకి ముఖ్యంగా పారిశ్రామిక విత్త సంస్థలు ఉంటాయండి. పారిశ్రామిక విత్త సంస్థలు ఐఎఫ్సిఐ కానీ, ఐడిబిఐ కానీ, ఎస్ఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, సిడ్బి కానీ వాటి ఇప్పుడే ఏర్పాటు చేశారు. అవి ఏ రకమైన లోన్ ఇస్తాయో తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు గెయిన్ అవుతారు, ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు లూజ్ అవుతారు తెలుసుకుని ఆ ద్రవ్యోల్బణ యొక్క రకాలు తెలుసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ పాఠంలో. అలాగే సో ఇంపార్టెంట్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్లో మనకు వచ్చేసరికి సో ముందుగా బ్యాంకింగ్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే సో వాణిజ్య బ్యాంకుల గురించి మనం చదవాలి. సో ముఖ్యంగా వాణిజ్య బ్యాంకుల్లో అలాగే జాతీయం చేయబడిన బ్యాంకుల గురించి, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, ఓకేనా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, జాతీయం చేయబడిన బ్యాంకుల గురించి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2020 ఏప్రిల్ 1 నుంచి కొన్ని రకాల బ్యాంకులను విలీనం చేసేశారు. విలీనం చేసిన తర్వాత సో ప్రజెంట్ మనకి భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంత అడగొచ్చు. సో మనందరికీ తెలుసు ఎన్నో సందర్భాల్లో సో శ్రీమతి ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేసింది కదా. ఆ బ్యాంకుల జాతీయకరణ పైన ఎన్నో సందర్భాల్లో ప్రతి కాంపిటేటివ్లో కూడా ప్రశ్న అడిగేవాడు. సో బ్యాంకుల జాతీయకరణ చేసిన ప్రధాని ఎవరు, లేదా 14 వాణిజ్య బ్యాంకులు తొలిసారిగా ఏ సంస్థలో జాతీయం చేశారు, లేదా 6 వాణిజ్య బ్యాంకులు తొలిసారిగా ఏ సంస్థలో జాతీయం చేశారు. సో లాస్ట్ టైం అయితే 2019లో మనకి సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాతీయం చేయబడినటువంటి బ్యాంకులు ఏంటి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో 2020 ఏప్రిల్ 1వ తారీఖున కొన్ని బ్యాంకులు కూడా విలీనం చేశారు. ప్రజెంట్ భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 ఉన్నాయి. అందులో ది లార్జెస్ట్ సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మీ అందరికీ తెలుసు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత కెనరా బ్యాంకు. ఇలా సో ఈ కోణంలో కరెంట్ బేస్ చేసుకుని ఈ బ్యాంకింగ్పై కూడా అడిగే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. అలాగే ముఖ్యంగా ఆర్బీఐ గురించి చదవాలి. సో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు, దాని చట్టం ఎప్పుడు చేశారు, దాన్ని ఎప్పుడు జాతీయం చేశారు, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు, సో మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు, లేటెస్ట్గా 26వ గవర్నర్ ఎవరు, సంజయ్ మల్హోత్రా గురించి అడగొచ్చు. లేదా భారతదేశం యొక్క ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన మొట్టమొదటి భారతీయుడు సిడి దేశ్ముఖ్ గురించి అడగొచ్చు. సో లేకపోతే ఆర్బీఐ మొట్టమొదటి గవర్నరు సో ఒస్మాన్ స్మిత్ గురించి అడగొచ్చు. ఓకేనండి. అలాగే ఆర్బీఐ స్థాపన ఎప్పుడు, ఆర్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు, సో చట్టం ఎప్పుడు వచ్చింది, సో దాన్ని ఎప్పుడు జాతీయం చేశారు. అదేవిధంగా సో మరికొంచెం డెప్త్కి వెళ్తే ఆర్బీఐకి సంబంధించి బ్యాంక్ రేట్ అంటే ఏంటి, మానిటరీ పాలసీలో మనం ఉపయోగించే బ్యాంక్ రేట్ అంటే ఏంటి, లేదా సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, ఓకేనా. సో బ్యాంక్ రేటు సిఆర్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ, అదేవిధంగా రెపో రేట్ అంటే ఏంటి, సో రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అని అడిగే ఛాన్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రభుత్వ విత్తం అండి. సో పబ్లిక్ ఫైనాన్స్, గవర్నమెంట్ పబ్లిక్ ఫైనాన్స్ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా అందులో నేర్చుకోవాల్సింది ట్యాక్సెస్.
సో వెరీ ఇంపార్టెంట్ పన్నులు. ఆ పన్నుల్లో ప్రత్యక్ష పన్నుల గురించి ఉంటుంది, పరోక్ష పన్నుల గురించి ఉంటుంది. ఆ ప్రత్యక్ష పన్నుల్లో మనం ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి, కార్పొరేషన్ ట్యాక్స్ గురించి నేర్చుకోవాలి. ఈ లేటెస్ట్గా బడ్జెట్లో మనకి 2025-26 కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్. చాలామంది సాధారణ ఉద్యోగులందరికీ కూడా ఒక ఉపశమనం చెప్పాలి. దాని గురించి చదవాలి. అలాగే కార్పొరేషన్ ట్యాక్స్ గురించి చదవాలి. అదేవిధంగా ముఖ్యంగా పరోక్ష పన్నుల జిఎస్టీ గురించి మనం చదవాలి. ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిందే. అలాగే బడ్జెట్ అండి. మనం బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు ఉంటాయి. రెవెన్యూ ఆదాయం అంటే ఏంటి, రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన ఆదాయం అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటి. బడ్జెట్ అనే పదం భారత రాజ్యాంగంలో లేదు, కానీ ఏ పదంతో ఉంటుంది భారత రాజ్యాంగంలో. ఓకేనా. దాంతోపాటుగా మనం బడ్జెట్లో తొలిసారిగా ఇండియాలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు, మహిళా వ్యక్తి ఎవరు, రెండవ మహిళ ఎవరు, అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు. ఓకేనా. ఈ కోణంలో కొంత మనకి సాధారణ మనకి కోర్ ఉంటూ దాంతోపాటుగా మన లేటెస్ట్గా 2025-26 కేంద్ర బడ్జెట్ గురించి మనం బ్రీఫ్గా చదవాలి. ఈ కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రీఫ్గా చదువుకోవాలి లేటెస్ట్గా. దాంతోపాటుగా జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ పైన తొలిసారిగా నేషనల్ ఇన్కమ్ ఎవరు గణించారు. ఇక్కడ మరీ డెప్త్గా అవసరం లేదు. జాతీయ ఆదాయం అంటే ఏంటో, జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలుసుకొని, తలసరి ఆదాయం అంటే ఏంటో తెలుసుకొని, ప్రజెంట్ భారతదేశంలో జాతీయ ఆదాయం ఎంత ఉంది, ప్రజెంట్ భారతదేశంలో సగటు తలసరి ఆదాయం ఎంత ఉందో చూడాలి. ఓకేనా. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటి, తలసరి ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటి. అలాగే జాతీయ ఆదాయంలో జీడిపి ప్రస్తుత ధరలో ఎంత ఉంది, స్థిర ధరలో ఎంత ఉంది చూడాలి. ఓకేనా. అలాగే ఏ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. భారతదేశ జాతీయ ఆదాయంలో అధిక ఆదాయం ఇస్తున్నటువంటి రంగం ఇది. సేవా రంగమా, పారిశ్రామిక రంగమా, వ్యవసాయ రంగమా అనే కోణంలో కూడా మనం చదువుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండి. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఈ టాపిక్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకుంటే చాలు. దాంతోపాటుగా మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల యొక్క లక్షణాలు ఏంటో చూడాలి. అందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హెచ్డిఐ గురించి మనం ఇందులో చదువుకోవాలి. ఇందులోనే వస్తుంది హెచ్డిఐ గురించి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. మొన్న 2025లో మన సూచిక రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా UNDP వారు క్యాలిక్యులేట్ చేస్తారు. సుమారుగా మన ర్యాంకు 130లో ఉన్నాం. మనం 130 స్థానంలో ఉన్నాం. 193 దేశాల్లో మన ప్లేస్ 130. ఆ లేటెస్ట్ హెచ్డిఐకి సంబంధించినటువంటి డేటాను కూడా మనం చదువుకోవాలి. అలాగే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఉంటాయండి. ఉదాహరణకి WTO కానీ, గతంలో GATT ఉండేది, దాని స్థానంలో వచ్చిందే WTO కానీ, లేకపోతే IDA కానీ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA కానీ, లేదా IMF కానీ. ఓకేండి, IMF కానీ, ఇలా అంతర్జాతీయ సంస్థలు కొన్ని ఉంటాయి, వాటి గురించి మనం చదవాలి. అలాగే వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో అభివృద్ధి పథకాలు, స్కీమ్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి పాత స్కీమ్స్ కొన్ని ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి, వాటిని చదవాలి. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఏకైక వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఏదంటే MGNRGS. ఈ MGNRGS గురించి చదవాలి. దాంతోపాటుగా మనకి అలాగే గ్రామీణ ప్రాంతంలో ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఏకైక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అయితే SGSY. SGSY స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన. అదే ప్రజెంట్ NRLMగా మారింది. ఓకేనా. దాన్ని ఆజీవిక అంటారు. దాన్ని ప్రజెంట్ DDU-GKY NRLగా మారింది. దాని గురించి. అలాగే 2014 నుంచి లేటెస్ట్గా 2025 వరకు కూడా 2014 నుంచి 2025 వరకు కూడా ఈ మధ్య కాలంలో అనేక పథకాలు వచ్చాయి. ఆ పథకాల గురించి మనం చదవాలి. ఇక్కడ పథకం గురించి చదివేటప్పుడు ఒక స్కీమ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఎప్పుడు ప్రారంభించారో చూడాలి. ఆ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో చూడాలి. అది ఎవరికి సంబంధించినది అంటే లబ్ధిదారులు ఎవరో చూస్తే సరిపోతుందన్నమాట. అంతకు మించి అవసరం లేదు. ఓకేనండి. రైట్. అలాగే ఏపీకి వచ్చేసరికి ఏపీ పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆ సూపర్ 6 పథకాల గురించి ఖచ్చితంగా మనం చదవాల్సిందే. అలాగే గత ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దేనిగా మార్చిందో ఖచ్చితంగా మనం అవగాహన చేసుకోవాలి. ఉదాహరణకి గతంలో జగనన్న అమ్మఒడి పథకం ఉండేదండి, దాన్ని తల్లికి వందనంగా మార్చారు. గతంలో మనకి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉండేది, దాన్ని ప్రజెంట్ అన్నదాత సుఖీభవ పథకంగా మార్చడం. ఓకేనా. గతంలో వైఎస్ఆర్ లా నేస్తం ఉండేది, దాన్ని ఇప్పుడు న్యాయమిత్రగా మార్చడం. జగనన్న ఆనిముత్యాలు ఉండేవి గతంలో, ఇప్పుడు దాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలుగా మార్చడం. జగనన్న విద్యా కానుక పథకం ఉండేది, దాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా మార్చడం. అలాగే జగనన్న విద్యాదేవన్ ఉండేది, దాన్ని RTF అంటే రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీగా మార్చడం. ఇలా గత ప్రభుత్వ పథకాలు ఇప్పుడు దేనిగా మార్చారో అది ఖచ్చితంగా తెలుసుకుంటూ సూపర్ 6 పథకాల గురించి,
అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బడ్జెట్ ఏదైతే ఉందో మనకి 2025-26లో ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టినటువంటి మన బడ్జెట్ని చదవాలి. ఆ బడ్జెట్లో వివిధ పథకాలకు ఎంతెంత కేటాయించారో చూడాలి. ఖచ్చితంగా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సో రాష్ట్ర సొంత పన్నుల నుంచి వస్తుందా, కేంద్ర పన్నుల్లో మనకి వాటా ద్వారా వస్తుందా అనేది చూస్తూ ఉండాలి. దాంతోపాటుగా సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సో రేషన్ దుకాణాల సంఖ్య ఎంత ఉన్నాయి, సో రేషన్ దుకాణాలు లేదా చౌక ధరల దుకాణాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారో చూడాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాపులేషన్ గురించి కూడా సో మనం పరిశీలించాలి. ఇది సో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అన్నీ కూడా బ్రీఫ్గా చదివితే చాలండి. సో మనకు లేటెస్ట్ ఈ కరెంట్ ఎకానమీని లింక్ చేసుకుని చదివితే మనం ఈజీగా ఎటువంటి ప్రశ్న అడిగినా మనం ఎలిమినేట్లో ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఎకానమీకి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కూడా నాట్ ఓన్లీ ఎకానమీ బట్ ఆల్సో సో కంప్లీట్ మన హైకోర్టుకి సంబంధించిన సిలబస్ అంతా కూడా అప్డేటెడ్, సో ఫుల్లీ అప్డేటెడ్తో సో మన యాప్లో లభిస్తూ ఉన్నాయి. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సో ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ క్లాసెస్ సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ప్రతి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సో సిలబస్ కంప్లీట్గా మీకు అక్కడ ఉంటుంది. అలాగే ప్రతి క్లాస్ కూడా అప్డేటెడ్తో కూడుకున్న క్లాసులు మనకు అందుబాటులో ఉంటాయి. సో దాన్ని మీరు వినియోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.